మీ అందరికీ ముందుగా యూటీవీ తరపున బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ సద్దుల బతుకమ్మ లాస్ట్ డే. ఇవాళ బతుకమ్మ నిమజ్జనాలు అయితే చేస్తారు. మనం చూస్తున్నాం ఇక్కడ చుట్టూ కూడా ఎంత బాగా హంగామా కనిపిస్తూ ఉందో. సో ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ ఉన్నారు. రకరకాల పూలతోటి బతుకమ్మను అమర్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటపాటలతోటి ఎంతో ఆనందంగా స్పెండ్ చేస్తున్నారు. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఇక్కడ ఆటపాటలు చూడడానికి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంతో ఘనంగా ఒక కార్యక్రమం అయితే నిర్వహిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతూ ఉంది. ఎంతో మంది అంటే వివిధ రాష్ట్రాలు అంటే వేరే ప్లేసెస్ నుండి కూడా ఇవాళ ట్యాంక్ బండ్ దగ్గర ఈ ఉత్సవాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఇంకా లేట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. హ్యాపీ బతుకమ్మ అందరికీ హ్యాపీ బతుకమ్మ. 9 రోజులు చాలా ఘనంగా బతుకమ్మ ఆడుకున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, సదర శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. హలో అండి, హ్యాపీ బతుకమ్మ. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్? ఎప్పుడు బాగా చేసుకుంటాం. వరంగల్ కొండ సురేఖ అవునా? ఊరు వంచగిరి. అవునా? సో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెహదీపట్నం విజయనగర్ కాలనీ. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా మీరు ఇక్కడికి? ఇప్పుడైతే ఇక్కడికి వస్తా ఉన్నాం. అవునా? సో ఈసారి ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? బాగుంది ఈసారి. పోయినసారి సేమ్ ఇక్కడే ఆడాం. సో మీరు ఎక్కువ ఏ పూలు యూజ్ చేస్తారు బతుకమ్మ? అన్ని చేస్తాం. అసలు కాకపోతే రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవునా? సో మొత్తానికి బతుకమ్మని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మన తెలంగాణ బతుకమ్మ. గత సంవత్సరం ఈ సంవత్సరం మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్? ఈ బతుకమ్మ పండుగని అవునా? మీరేం వచ్చారా? జరుపుకున్నాం. నేనే చేశాను. ఇవాళ ఆఖరి రోజు, మొదటి రోజు నేను చిన్న బతుకమ్మ చేశాను, మా మమ్మీ పెద్ద చేశారు. ప్రారంభించుకుని సో మొత్తానికి ఈ రోజు మీరు మంచిగా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నారు. 9 రోజులు జరుగుతాయి కదా? 9 రోజులు చేసుకున్నారు. లేదు, మేము ఫస్ట్ రోజు కూడా చేస్తాము. అందుకే మా చుట్టుపక్కల ఎవరు చేసుకో అందుగురించి దూరం రావాలి కదా అని ఫస్ట్ రోజు మళ్ళీ లాస్ట్. ఓకే. సో ఈసారి అయితే బాగా ధూమ్ధాంగా చేసేసుకున్నారు. బాగా ఆడాలంటే అక్కడికి వెళ్ళి ఆడాలి ఇంకా దూరం. అందుగురించి మనం కూడా ప్రభుత్వానికి కానీ విని ఎరిగినటువంటి మనం ఎంతో బ్రహ్మాండంగా బతుకమ్మ సంబరాలని జరుపుకున్నాము. ఇవాళ ఆఖరి రోజు. ప్రతి ఏటా ఇలాగే జరుపుకోవాలి. మనం అందరం ఇలాగే కలిసి మళ్ళీ పండుగ జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈసారి ఏ విధంగా అనిపించింది మ్యామ్ కంపారిటివ్? నేను మర్చిపోలేను. గత సంవత్సరమే అనుకున్నాను, కానీ దానికి మించినట్టు ఈ సంవత్సరం ప్రభుత్వం ఆడపుడుచులు అందరికీ కూడా బ్రహ్మాండంగా మనం సంబరం జరుపుకునే విధంగా ఏర్పాట్లను చేసింది. ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు. సో చూస్తున్నాం కదా, ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇంకా సెలబ్రేషన్స్ మిగిలిన ఇంకా అయిపోలేదు, ముందుకు వెళ్దాం. సో ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. వీడికి రావడం వల్ల ఇంటి దగ్గర ఉంటే ఎట్లుంటే తెలియదు, కానీ ఇంటికి వచ్చి అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. ప్లస్ ఇంకోటి నిన్న గిన్నిస్ బుక్ రికార్డ్ అంట, అది కూడా ఒక మంచి క్రియేటివిటీ కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది భువనగిరి. సో మీరు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? అంటే ఇట్లా ఇక్కడ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే మేము వస్తామండి. ఇట్లా గవర్నమెంట్ తరఫున అట్లనే ఏం లేదు, ఇంతమంది చాలా సార్లు ఎత్తుకున్నట్టు. అన్ని ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బెటర్ గా ఉంది. వై? బికాస్ మనకంటూ సపరేట్ స్పేస్ ఉంది, మనకంటూ ప్రత్యేకత ఉంది. మనమే ఆడుకున్నాం, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. పోలీసులు కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు. మా పాటికి మమ్మల్ని ఓనిచ్చినారు. మేము ఆడుకుంటామన్నప్పుడు ఆడుకోమన్నారు, పొమ్మన్నప్పుడు పంపించారు. అంతే. జస్ట్ మొత్తం మీద అయితే ఈ ఇయర్ మంచిగా ఉంది. ఇంకా ఎవ్రీ ఇయర్ కన్నా చాలా మంచిగా జరుపుకున్నాం ఈసారి. తెలంగాణ తెచ్చుకున్నప్పటి నుంచి ఇప్పుడే బాగుంది. చాలా బాగుంది. అంటే ప్రతిసారి వస్తుంటాం మేము, ప్రతిసారి మేము వచ్చి చేస్తుంటాము. కళాకారులు అంటే తెలంగాణలో ఉన్నంత ఎంతమంది కళాకారులను అందరినీ పిలిచి చేపడంతో చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లనే ప్రతిసారి చేయాలి. తెలంగాణ కళాకారం ఎట్లుందో అంటే తెలంగాణలో కల్చర్ ఎట్లుందో అని చూపించుకుంటూ చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంటుంది మాకు. మీరు ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ టైంలో వచ్చి ఇలాగా మీరు ప్రదర్శన చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి, ప్రతిసారి వస్తుంటాం. మేము ఇక్కడనే లోకల్లో ఉంటాం, సైదాబాద్లో ఉంటాం. మేము లోకల్లో ఉంటాం, ఇక్కడ నుంచి వచ్చాము మేము. సో మా ఫ్రెండ్స్ అనమాట, ఫ్రెండ్స్తో అందరితో కలిసి వచ్చాము అనమాట. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది. చాలా ఘనంగా నిర్వహించాను. అంటే చెప్పాలంటే అంత భారీ రికార్డ్ అంటే గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కడం అంటే కూడా మామూలు విషయం కాదు. సో ఇట్లానే తెలంగాణలో గిన్నిస్ బుక్ రికార్డ్ తెలంగాణ బతుకమ్మ ఎక్కిందని సంతోషపడుతున్నాం చాలు. అలాగే మీరు చూసారు బతుకమ్మ కుంట కూడా రెనోవేషన్ చేసి బతుకమ్మ చేయడం జరిగింది. అలాగే సరూర్ నగర్ స్టేడియంలో గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ బతుకమ్మ. ఈ రోజు చూస్తే ట్యాంక్ బండ్ లో కూడా పెద్ద ఎత్తున క్లోజింగ్ సెరమనీ నృత్య కళాకారులతో బతుకమ్మలతో బ్రహ్మాండంగా క్లోజింగ్ సెరమనీ కూడా జరిగింది. చాలా హ్యాపీగా
మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ అయిపోయింది కాబట్టి దసరా మా అన్నదమ్ములందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆట పాటలతో ఇక్కడ బతుకమ్మల్ని పెంచి ఇక్కడ అందరూ కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు సెలబ్రేషన్స్ అని. నమస్తే అండి. హ్యాపీ బతుకమ్మ మీకు కూడా. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? తెలంగాణ బతుకమ్మ కోసం 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎలా ఉంది సారీ? చాలా బాగుంది, చాలా బాగుంది, బాగా మంచిగా జరుపుకుంటున్నాం మేము. మన పండుగ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా ఇష్టంగా వచ్చినప్పుడు చాలా బాగుంది, చాలా మీకు ఏం ప్రత్యేకంగా అనిపించింది? ఎలాంటి ప్రత్యేకంగా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఈ 9 రోజులు నవరాత్రులు చాలా ఆనందంగా ఎంజాయ్ చేసినాం, బాగా ఎంజాయ్ చేసాం. బతుకమ్మ సెలబ్రేషన్ ధూమ్ధాంగా ఎంజాయ్గా చేసాం. సారీ ఆడుతున్నాం. బతుకమ్మ ఎలా జరిగింది? మంచిగా ఉంది.